దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచన భాగము నుండి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచన భాగము నుండి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడి ప్రభు యొక్క శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. చాలమ్మ, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, దయగలిగిన దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధి యగు ప్రభువా, నీ పరిశుద్ధ పాదపీఠం ఎదుట సాగిలపడి ఉన్నాం. నీ యొక్క ఏర్పాటును బట్టి, దయాపూర్వకమైన సంకల్పమును బట్టి యెరూషలేము ప్రార్థనా మందిరమునందు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి నీ సంఘముగా నీ సన్నిధిలోనికి మేము చేరి కూడి వచ్చి ఉండగా నీ ప్రజలమైన మాకు నీ స్వరాన్ని వినిపించండి. 4 దినములని ఉపవాస దినములుగా ప్రతిష్ఠించుకొని మేము పరిశుద్ధత కలుగునట్లుగా నీ సన్నిధిలోనికి మేము వచ్చి ఉండగా నీ వాక్యము చేత మమ్మలను దర్శించండి. నీ వాక్యము చేత మమ్మలను పరిశుద్ధపరచండి. నీ వాక్యమందలి విశ్వాసమూలముగా మేము జీవించడానికి నీ వాక్యమందలి విశ్వాసము మాకు నిత్య జీవాన్ని కలుగు చేయనట్లుగా నీ వాక్యము చేత మమ్మలను దర్శించి బలపరిచి నీ వాక్యము చేతనే మమ్మలను నడిపించి సమస్త మహిమ ఘనత ప్రభావములను మీరే పొందుకొనమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేర్కుడి వచ్చిన సంఘమంతటికి వందనాలు తెలియచేస్తున్నాం. 4 దినాలను ఉపవాస దినములుగా ప్రతిష్ఠించుకొని ప్రభు బలను సమీపించేటువంటి వారమై ఉన్నాం. అయితే ప్రభు బలను సమీపించడానికి మనము
ప్రభు శరీరముగా రొట్టెను విరుస్తూ ప్రభువు రక్తముగా ద్రాక్షారసాన్ని పానము చేస్తూ ఉన్నాం. అయితే ఇది ప్రభు వలన మనకు అనుగ్రహింపబడి ఉన్నది. అయితే ప్రభు వలన పొందినటువంటి దానిని మనం ఎలా తీసుకోవాలా, ఎలా తీసుకోకూడదు అనేటువంటిది ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి వివరిస్తూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు, గద్దిస్తూ ఉన్నారు. అంటే మన ఇష్టము వచ్చినట్లుగా మనం ఎంత మాత్రమో ప్రభు బలని సమీపించకూడదు. మన ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తనను మనము కలిగి మరి ప్రభు బలను సమీపించకూడదు. ఇక్కడ దేవుని వాక్యము స్పష్టముగా మరి తెలియచేస్తా ఉన్నది. పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియచేస్తా ఉన్నారు, మనము ప్రభు శరీరముగా రొట్టెను విరుస్తున్నాము అంటే, ప్రభువు రక్తముగా పాత్రలోనిది మనము త్రాగుతున్నాము అని అంటే, దేని కొరకు మనము తినాలా, దేని కొరకు త్రాగాలి అనేటువంటిది ఇక్కడ వ్రాయబడతా ఉన్నది. తిని త్రాగేటువంటి మనమంట ఆయన వచ్చేటంత వరకు కూడా ఆయనను మనము జ్ఞాపకం చేసుకొనడానికి ప్రభు శరీరముగా రొట్టెను విరవాలా, ప్రభువు రక్తముగా మనము ద్రాక్షారసాన్ని పానము చేయాలా. అలాగే ప్రభు శరీరాన్ని తిని ప్రభు రక్తాన్ని త్రాగే మనము ఆయన వచ్చేటంత వరకు కూడా ఆయన మరణాన్ని మనము ప్రచురము చేసేటువంటి వాళ్ళముగా ఉండాల. కాబట్టి ప్రభు శరీరాన్ని మనం తింటున్నాము, త్రాగుతున్నాము అంటే, ఇదే కొరింథీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచన భాగము 18వ వచన భాగములో కనుక మనం చూస్తే, మనము ప్రభు శరీరముగా మనమందరము కూడా ప్రభు యొక్క శరీరములో మనము పాలివారమై ఉన్నాము, ప్రభు యొక్క రక్తములో మనము పాలివారమై ఉన్నాము అనేటువంటిది మనము గ్రహించాల. అయితే ఇప్పుడు ప్రభు శరీరాన్ని తిని ప్రభువు రక్తాన్ని త్రాగుతున్నటువంటి మనము అయోగ్యముగా ఎంత మాత్రమో తిని త్రాగే వాళ్ళముగా ఉండకూడదంట. అయోగ్యముగా గనక తిని త్రాగాము అని అంటే మనము అపరాధులముగా చేయబడదు. దేవుడు దేని కొరకు తన శరీరాన్ని తన రక్తాన్ని మన కొరకు అనుగ్రహింపచేశాడు అని అంటే, ఖచ్చితంగా మన పాపము నుంచి మనలను విడిపించడానికి, మన అపరాధముల నుంచి మన దోషముల నుంచి మనలను విడిపించి రక్షించడానికే తన శరీరాన్ని మన కొరకు బలిగా అర్పించారు, ఆయన రక్తాన్ని మన కొరకు చెందించారు. ఇప్పుడు ప్రభు శరీరముగా ఆయన రొట్టెను విరిచే మనము, ప్రభువు రక్తముగా పాత్రలోనిది త్రాగే మనము అపరాధులంగా మనం తీర్చబడకూడదు. అపరాధులంగా మనం తీర్చబడకూడదు. అయోగ్యముగా తిని త్రాగాము అంటే మాత్రం మనం దేవుని దృష్టికి ఎటువంటి వారముగా ఉంటాము, అపరాధులముగా చేయబడతాం. అంతేకాదు, ఈ తిని త్రాగే మనము ఏదో రొట్టె ద్రాక్షారసాన్ని తిని త్రాగినట్లుగా మనం ఎంత మాత్రము తిని త్రాగకూడదు. ప్రభు శరీరము, ప్రభువు రక్తము అని మనము తిని త్రాగాల. ఈ విధం ప్రభు శరీరం అని ప్రభువు రక్తమని మనము కనుక వివేచించి తిని త్రాగకపోతే మనము శిక్షావిధికి లోనగుతాము. అందుకే చాలా మంది ఇక్కడ కొరింథీ సంఘములో ఏమై ఉన్నారు అంటేనంట, బలహీనులుగా ఉన్నారంట, రోగులుగా ఉన్నారంట, మరికొందరైతే నిద్రించి ఉన్నారు అంటున్నారు. అంటే ప్రభు వద్దకు వచ్చే మనకి చాలా జాగ్రత్త అనేటువంటిది అవసరమై ఉన్నది. వివేచించి తిని త్రాగాల. అయోగ్యముగా మనం ఎంత మాత్రమును తిని త్రాగేవారముగా ఉండకూడదు. అందుకని కొరింథీ సంఘానికి చెప్తున్నాడు పౌలు గారు. కొరింథీ సంఘములో అనేకమైనటువంటి లోపాలను ఆయన చూస్తూ ఉన్నారు. చూస్తూ వారి యొక్క లోపముల విషయములో, వారికి ఉన్నటువంటి బలహీనతలు, దేవునిలో వారు ఎక్కడ తప్పిపోయారు, దేవునిని వారు ఎక్కడ విడిచిపెట్టారు అనేటువంటిది పౌలు గారు ఎరిగినటువంటి వాడై
వారిని హెచ్చరిస్తూ గద్దిస్తూ ఏమంటున్నాడు అని అంటే, ఈ వాక్యాన్ని వారికి ఈ పత్రికలో ఈ ప్రభు బల్లని గురించి రాస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. అందుకనే దేవుని సంఘము ప్రభు శరీరాన్ని తినాలా, ప్రభువు రక్తాన్ని త్రాగాలి అని అంటే ప్రతి వారు కూడా ఏమి చేయాలి అని అంటే కనుక 28వ వచ్చిన భాగాన్ని ఒకసారి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రతి మనుష్యుడు కూడా ప్రభు శరీరాన్ని తినేవారు, ప్రభు రక్తాన్ని త్రాగేటువంటి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి అంటే పరీక్షించుకొని రొట్టెను తిని త్రాగేవారముగా ఉండాల. అయితే ప్రభువులను సమీపించడానికి ప్రతిష్ఠించుకొని పరిశుద్ధత కలుగునట్లుగా దేవుని యొద్దకు వచ్చిన మనము ఈ మొదటి దినముగా దేవుడు మనతో ఏం మాట్లాడనై ఉన్నారు అంటే, ఖచ్చితంగా మనల్ని మనం ఏం చేయాలా, పరీక్షించుకునే వారముగా ఉండాలి. అయితే ఎలా పరీక్షించుకోవాలా, ఏమి పరీక్షించుకోవాలా, ఎలా పరీక్షించుకోవాలా, మనం ఏమి పరీక్షించుకోవాలా, మనల్ని మనం పరీక్షించుకుంటే మనకి మనం ఎలా కనబడతాము అంటే కనుక చాలా మటుకు మనలో మనకి ఏ లోపాలు కూడా కనబడనట్లుగా ఉంటుంది. కొంతమందికి ఏవో కొన్ని లోపాలు కనబడుతూ ఉన్నట్లుగా ఉంటుంది. కానీ పరీక్షించుకునేటప్పుడు మన దృష్టికి మనము పరీక్షించుకోకూడదు. పరీక్షించుకునే మనము ఎవరి దృష్టికి మనల్ని మనం పరీక్షించుకోవాలా అంటే, దేవుని దృష్టికి మనం ఎలా కనబడుతున్నామో. మనం ఎలా పరీక్షించుకుంటాం, మన దృష్టికి మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉంటాం. నాలో ఇది ఉంది, ఇది కరెక్టే, నాలో ఇది లేదు, ఇది రాంగ్. ఇలా మనకి మనమే జడ్జి చేసుకుంటూ ఉంటాం. మనల్ని మనమే విమర్శించుకునే వాళ్ళంగా ఉంటాం, మనల్ని మనమే పరీక్షించుకునే వాళ్ళంగా ఉంటాం. మన దృష్టికి సరి అయినటువంటిదని, మన దృష్టికి ప్రతికూలమైనటువంటిదిగా మనల్ని మనం పరీక్షించుకోకూడదు. పరీక్షించుకోవడానికి ప్రభు దగ్గరికి వచ్చిన మనము ఎవరి దృష్టికి మనల్ని మనం పరీక్షించుకోవాలా అంటే, దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నాము అనేటువంటిది మనం పరీక్షించుకోవాలా. అయితే ఇందులోని ఏమి పరీక్షించుకుందాం, ఈ దినాన ఏం పరీక్షించుకుందాము అని అంటే కనుక ఇర్మియా గారు ఒక మాట చెప్తూ ఉన్నారు. చూడండి, ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచ్చిన భాగమును చదువుకుందాం. యెహోవా, నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు, నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు. చాలమ్మా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని గురించి ఆ ముందు 11వ అధ్యాయము కానీ మనము చదివినట్లయితే ఆ ముందు అధ్యాయ భాగాలన్నిటిలో కూడా మనం చూస్తే మనకి ఏం కనబడుతుంది అంటే కనుక ఇశ్రాయేలు ప్రజల యొక్క నడతలు, వారి యొక్క సకల ప్రవర్తన ఏమై ఉన్నది అనేటువంటిది కనబడుతూ ఉన్నది. దేవుడు ఇర్మియా గారిని ఏర్పాటు చేసుకునేటువంటి విధానము ఎటువంటిది అంటే కనుక, ఆయనను ప్రవక్తగా తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఏర్పరచుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. బాల్యములో ఉండగానే ఇర్మియా గారితో దేవుడు మాట్లాడి తాను ఏదైతే
యిర్మీయా గారికి చెప్పునో దానిని అంతటిని కూడా ఇశ్రాయేలు ప్రజలు వినినా వినకపోయినా కూడా వారికి చెప్పమని చెప్తున్నాడు. అయితే ఇశ్రాయేలు ప్రజల యొక్క స్థితి అంతటిని కూడా యిర్మీయా గారికి తెలియచేస్తా ఉన్నారు. అయినా యిర్మీయా గారు దేవుని సన్నిధిలో తన ఇశ్రాయేలు ప్రజల పక్షముగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అయినా కూడా దేవుడు ప్రార్థన చేస్తూ ఉంటే యిర్మీయా గారితో అంటున్నాడు, వారు చేసినటువంటి దుష్కార్యాలను బట్టి నీవు వారి కొరకు నీవు మొర్రపెట్టినా కూడా నేను నీ మొర్రను వినను అంటున్నాడు. నీవు ప్రార్థన కూడా వారి పక్షముగా నీవు చేయవద్దు అనేది చెప్తున్నాడు. అయినను యిర్మీయా గారు అయితే ఇశ్రాయేలు ప్రజల ఎడల, దేవుని ప్రజల ఎడల ఆయన ప్రార్థన అనేటువంటిది మానుకోవడం. కానీ చూడండి, ఇక్కడ తన విషయమై తను వచ్చేటప్పటికీ తన జనులు ఎలాగునని ఉండనివ్వండి, ఇశ్రాయేలు ప్రజలు ఎలాగా ఉండనివ్వండి, వారి యొక్క ప్రవర్తన అంతటి విషయంలో దేవుడు యిర్మీయా గారితో మాట్లాడుతున్నారు. అయినను యిర్మీయా గారు మాత్రము తన విషయమై తనను దేవుని సన్నిధిలో ఎలా కనబరుచుకొనుచున్నాడు. ఇది మనము ఎలా ఉంటాము, మన యొక్క భక్తి, మన యొక్క విశ్వాసం అనేది ఎలా ఉంటుంది అంటే, దేవుని మందిరానికి వచ్చేవారు కానివ్వండి, దేవునిని ఎరిగినటువంటి ప్రజలతో మనం పోల్చుకుంటూ వారు అలా ఉన్నారు, వీరు ఎలా ఉన్నారు, దేవుని యొద్దకు వచ్చి కూడా వారు అటువంటి దుష్కార్యాలను చేస్తున్నారు, ఇటువంటి దుష్కార్యములను చేస్తున్నారు అని చెప్పి వారి విషయమై మనము సనుగుతూ ఉంటాము, వారి విషయమై వారికి మనం తీర్పులు తీరుస్తూ ఉంటాము. దేవుడు వారి విషయమై ఏమి చేయనుద్దేశించినో దాని అంతటి ప్రకారం ఆయన చేస్తాడు. అయితే ఎవరు ఎట్లు ఉండిననో దేవుని పిల్లలమైనటువంటి మనం, నీవు నిజంగా దేవుని యొక్క ఏర్పాటులో ఉంటే, నీవు నిజంగా దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉంటే ఖచ్చితంగా నీవు ఎలా ఉంటావు అంటే, నీ విషయమై నీవు దేవుని సన్నిధిలో నీవు జాగ్రత్త పరచుకుంటావు. దేవుడు ఎటువంటి వాడు అనేటువంటి భయం అనేది నీకు కలుగుతూ ఉంటుంది. ఇక్కడ యిర్మీయా గారు చెప్తున్నాడు, ఏమంటున్నాడు, యెహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు, నా హృదయము నీ పట్ల ఎట్లున్నది, నా పట్ల ఎట్లున్నది, నీవు శోధించుచున్నావు. దేవుడు ఎటువంటి వాడో మనము ఖచ్చితంగా ఎరిగి దేవుని యొద్దకు రావాల. దేవునికి మనము ప్రార్థన అనేటువంటిది చేయాల. మన ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే మన ప్రార్థనకు తగిన ఫలాన్ని మనం పొందుకోవాలా. మన భక్తి, మన విశ్వాసానికి తగినటువంటి ఫలాన్ని కానీ బహుమానమును కానీ మనం పొందుకోవాలి అంటే ఖచ్చితంగా దేవుడు ఎటువంటి వాడు, నువ్వెలా ఉన్నావు, దేవుడు ఎటువంటి వాడు, నేనెలా ఉన్నాను. మొదట దేవునికి మనకి మధ్య ఉండే రిలేషన్షిప్ అనేటువంటిది కరెక్ట్గా ఉండాల. ఇది ఎవరికైతే కరెక్ట్గా ఉంటుందో ఇక ఎవరిని గురించి కూడా మనము వారి విషయంలో, వీరి విషయంలో, ఎవరి విషయంలో కూడా మనము అభ్యంతర పడము. ఎవరిని చూచి మనము భక్తిని నేర్చుకోము, ఎవరిని చూచి మనము భక్తిని విడిచిపెట్టము. అంటే మనుషులను బట్టి కాదు, నీ దేవుడు ఎటువంటి వాడు. ఖచ్చితంగా ఇక్కడ యిర్మీయా గారి యొక్క హృదయము ఎలా ఉన్నది అంటే, తన దేవుడు ఎటువంటి వాడు ఆయన బాగా ఎరిగి ఉన్నాడు. నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను నీవు చూచుచున్నావు, ఆయన చూస్తున్నాడని. అయితే ఎరిగినటువంటి యిర్మీయా గారు ఒకటే ప్రశ్న వేస్తున్నాడు దేవుని సన్నిధిలో, నా హృదయము నీ పట్ల ఎట్లున్నది.
నిజంగా ఈ మాట నేను ఈరోజు ప్రతిష్టలోనికి వస్తూ దేవుని మందిరానికి వస్తూ ఏమి చెప్పాలి, ఎలా దేని విషయమై బలపరచబడాలా దేవుని సంఘము అని అంటే దేవుడు నాకు ఈ మాటను ఇర్మియా గారు దేవుని సన్నిధిలో అడుగుతున్నట్టు, నా హృదయము నీ పట్ల ఎట్లున్నది. ఖచ్చితంగా మనం ప్రభు వలని సమీపించే మనల్ని మనం ఎలా పరీక్షించుకోవాలా, మన హృదయము దేవుని ఎడల ఎలా ఉన్నది అనేది. ఎందుకంటే ఇర్మియా గారు దేవునిని గూర్చి ఎరిగి ఉన్నాడు. ఆయన దేనిని లక్ష్య పెడతాడు అని అంటే హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. చాలాసార్లు ఎందుకు మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేయాలి అని అంటే, మనం చాలాసార్లు మన హృదయములో మనకి ఎలా ఉంటుంది అంటే, చాలాసార్లు మన దృష్టికి చాలా కరెక్ట్గా అనిపిస్తూ ఉంటాయి, కానీ దేవుని దృష్టికి ఎలా ఉన్నాయి అనేటువంటిది మనం ఎప్పుడు కూడా వివేచన చేయాలా, దేవుని సన్నిధిలో విచారణ చేయాలా, దేవుని సన్నిధిలో పరిశీలన అనేటువంటిది చేయాల. మన హృదయంలోకి ఒక ఆలోచన వచ్చింది, మన హృదయంలోనికి ఒక తలంపు వచ్చింది, ఇది దేవుని దృష్టికి సరి అయినదా కాదా. ఎందుకంటే మనకి ఎలా ఉంటాయి అంటే, కొన్నేమో దేవుని దృష్టికి సరి అయినవిగానే కనబడుతూ ఉంటాయి, మరికొన్ని ఎలా ఉంటాయి అంటే దేవుని దృష్టికి ప్రతికూలంగా కనబడతాయి. చూడండి, మనం కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం అనుకో, నేనేమి రిఫరెన్స్ చెప్పను, కానీ దావీదు గారు దేవుని యొక్క మందిరాన్ని కట్టాలా అనేటువంటి ఆశ ఆయనకి కలిగింది. ఆయనకి కలిగినప్పుడు ప్రవక్తతో చెప్తున్నాడు, దేవుని మందిరాన్ని కట్టాలి అనేటువంటి తనలో కలిగినటువంటి ఆశను గూర్చి తాను దేవుని సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి ప్రవక్తతో చెప్పాడు. కానీ దేవుని ప్రవక్త కూడా ఏమంటున్నాడు అని అంటే కనుక అది సరి అయినటువంటిదిగానే కనబడుతూ ఉన్నది. నాతో ప్రవక్త చెప్తున్నాడు, ఏమంటున్నాడు అంటే, నీకు దేవుడు తోడుగా ఉండి నీ కార్యాన్ని సఫలము చేయును అని చెప్తున్నాడు. కానీ ఆయన వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడైతే దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉన్నది, దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉన్నది, వేరుగా ఉన్నది. అంటే దావీదు గారు దేవుని మందిరాన్ని కడతాను అని అంటే, ఎవరైనా మందిరం కడతాను అంటే ఎలా ఉంటుంది, అది సరి అయినటువంటి ఆలోచనగానే కనబడు. కానీ మందిరం ఎలా కట్టాలి, మందిరం ఎవరు కట్టాలి అనేటువంటిది మాత్రం దేవుని దృష్టిలో ఉంటుంది. కాబట్టి దానిని మనం ఏం చేయాలి అని అంటే పరీక్షించుకోవాలా, పరిశీలన. అంటే మన హృదయంలో పుట్టినది అంతయు కూడా సరి అయినదే అని మనము అనుకోకూడదు, అనుకునేటువంటి వారంగా ఉండకూడదు. ఇప్పుడు సమూయేలు గారు ఉన్నారు. సమూయేలు గారు మరి రాజైనటువంటి సౌలు గారి విషయంలో చూడండి, సౌలు దేవుని యొక్క ఆజ్ఞను ఆయన అతిక్రమించాడు. అతిక్రమించినప్పుడు దేవునికి సౌలు మీద కోపం వచ్చింది. కోపం వచ్చి ఇక రాజుగా నుండకుండానట్లుగా దేవుడు సౌలుని విసర్జించాడు. కానీ సమూయేలు గారి యొక్క హృదయం అంతా కూడా ఎక్కడ ఉంటా ఉన్నది, సౌలు గారి మీదనే ఉంటా ఉన్నది. ఎవరి మీద ఉంటా ఉన్నది, సౌలు గారి మీదనే ఉంటా ఉన్నది. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది, దేవుని యొక్క ఆలోచన ఏమై ఉన్నది, దేవుని యొక్క తలంపు ఏమై ఉన్నది అని అంటే, యెష్షయి కుమారుల్లో ఒకని ఏర్పాటు చేసుకున్నానన్నాడు. ఇప్పుడు సమూయేలు గారిని తైలపు కొమ్ము నూనెతో నింపుకొని బయలుదేరి వెళ్ళమంటున్నాడు. వెళ్ళమంటూ ఉన్నప్పుడు ఇప్పుడు సమూయేలు గారు వెళ్ళారు. వెళ్ళినప్పుడు యెష్షయి కుమారులను పిలువనంపినప్పుడు మరి పెద్ద కుమారుడు వచ్చి ఏలీయాబు వచ్చి ఎదురుగా నిలబడినప్పుడు ఇప్పుడు సమూయేలు గారికి ఎలా కనబడతా ఉన్నది, ఈయనే అన్నట్టుగా ఆయన యొక్క ఎత్తు, ఆయన యొక్క అందము అనేటువంటిది ఈయన రాజుగా ఉండడానికి సరిపోయినటువంటి వాడు అన్నట్లుగా ఉంది. కానీ
దేవుడు ఆయన ఎత్తునైనా సరే, ఆయన యొక్క సౌందర్యాన్నైనా సరే ఏ లోపము లేనివాడుగా కనబడతాడు. మరి అటువంటి అందమైనటువంటి వాడిని దేవుడు కోరుకున్నాడా? దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు అంటే ఒక్కొక్కరిని 1 2 3 4 5 6 7 వచ్చు. కానీ వాళ్ళ ఎవరిని కూడా దేవుడు ఏర్పాడు. కడసారి వాడున్నాడు 8వ. అంటే దేవుని యొక్క ఉద్దేశం అంటే నేను ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే మన హృదయంలో మనకి ఏమనిపిస్తుంది అంటే ఇది కరెక్టే అనిపిస్తూ ఉంటాయి. ఇది కరెక్టే, మందిరం కట్టడం మంచిదే అనిపిస్తుంది. ఎలియాబుని చూడగానే ఏమనిపించింది అంటే ఇతనే రాజుగా ఉండడానికి యోగ్యుడు, మంచిదిగా కనబడుతూ ఉంది. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు, మనం ఎలా ఉండడం అనేటువంటిది దేవునికి ఇష్టం, ఏమి చేయడం అనేది దేవునికి ఇష్టం అనేటువంటిది ఖచ్చితంగా మనం ఏం చేయాలా? పరీక్షించుకోవాలా. దేవుని యొద్దకు వచ్చిన మనము నా హృదయము దేవుని దృష్టికి ఎలా ఉన్నది, నా హృదయము దేవుని దృష్టికి, దేవుడు మనకి ఆలోచనకర్తగా ఉన్నాడా, మన ఆలోచన చొప్పున మనము నడుచుకుంటున్నామా అనేటువంటిది. మనకి ఆలోచనలు ఉన్నాయి, మనకి తలంపులు ఉన్నాయి. కానీ దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపు ఏమిటి అనేది, మన హృదయము దేవుని ఎడల ఎలా ఉన్నది, ఖచ్చితంగా మనల్ని మనము పరీక్షించుకునే వారముగా ఉండాల. ఆయన హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడండి. ఎందుకు మన హృదయాన్ని మనం పరీక్షించుకోవాలా అని అంటే మన హృదయం అంటే దేవుడే ఇర్మియా గారి ద్వారా ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచన భాగమును చదువుకుందాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. దేవుడే ఇర్మియా గారి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే హృదయము అన్నిటికన్నా కూడా మోసకరమైన, ఖచ్చితంగా మనము దీనిని గ్రహించేవారము, దాన్ని గ్రహింపగలవాడెవడు? అది ఘోరమైనటువంటి, అంటే మనము త్వరగా మోసగింపబడతాం. ఎవరి చేత? మనలో మన హృదయమే మనల్ని ఏం చేస్తుంది అంటే మోసగించేదిగా ఉంటుంది. మన ఆలోచన కరెక్ట్ అంటది, మనలో పుట్టే తలంపులు కరెక్ట్ అంటది, మనలో వచ్చేటువంటి ప్రతి ఊహ కూడా కరెక్టే అన్నట్లుగా మన హృదయమే మనల్ని ఏం చేస్తుంది అంటే కనుక మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. మన హృదయమే మనల్ని కరెక్ట్ అని మనల్ని భ్రమపరిచేదిగా ఉంటుంది. కాబట్టి మన హృదయాన్ని మనం ఎంత మాత్రము కూడా నమ్ముకునేటువంటి వాళ్ళంగా ఉండకూడదు. ఎప్పుడు కూడా దేవుని యొద్దకు వచ్చే మనము మన హృదయము దేవుని దృష్టికి ఎలా ఉంది అనేటువంటిది మనం పరీక్షించుకోవాలా. నా హృదయం దేవుని దృష్టికి అనుకూలముగా ఉన్నదా లేదా అనేది పరీక్షించుకోవాలా. పరీక్షించుకొని పరిశోధించుకోవాలా. ఎందుకంటే దేవుడు ఎటువంటి దేవుడు అంటే కనుక మన హృదయాలను పరీక్షించే దేవుడు, పరిశోధించే దేవుడు. మన హృదయ పరిశోధకుడు యెహోవాయే అనేటువంటిది దేవుని వాక్యములో ఉన్నది. కనుక మన హృదయము అనేది దేవుడు పరీక్షిస్తున్నాడు. కనుక మన క్రియలకు తగినటువంటి ఫలాన్ని
మనకు అనుగ్రహింప చేయడానికే ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడు, పరిశీలిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క తీర్పులోనికి మనము ప్రవేశించకుండా ఉండేటట్లు మనం ఏం చేయాలి అని అంటే, మన హృదయము అనేది దేవుని దృష్టికి యథార్థమైనదిగా, మన హృదయం అనేది దేవుని దృష్టికి అనుకూలమైనటువంటిదిగా ఉండేటట్లుగా, ఆయన ఆలోచనలతో, ఆయన తలంపులతో మన హృదయము అనేటువంటిది నింపబడాలి. సరి అయినటువంటిదిగా ఉన్నదా లేదా అనేటువంటిది మనల్ని మనం ఎప్పుడు కూడా పరీక్షించుకోవాలి. చూడండి, ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 20వ వచన భాగంలోనే దేవుడు మాట్లాడుతూ చూడండి చెప్తూ ఉన్నాడు, నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే. యెహోవా నా రాజ్య భారమును నీ మీదనే వేయుచున్నాను. దేవుడు ఇజ్రాయేలు ప్రజలను గూర్చి ఇర్మియా గారితో మాట్లాడినప్పుడు, ఇర్మియా గారు దేవుని సన్నిధిలో తన్ను తాను కనబరుచుకుంటున్నాడు. ఎలాగా అని అంటే కనుక, వదకు తేబడినటువంటి సాధువైనటువంటి గొర్రె పిల్లవలే నేను ఉన్నాను. చూడండి, జనులు ఎలాగునని ఉండనివ్వండి, భక్తి కలిగినటువంటి వారు, దేవుని యందు విశ్వాసము కలిగిన వారు తమ యొక్క విశ్వాసమును బట్టి దేవుని సన్నిధిలో తమను తాము కనబరుచుకునడంలో తమలో మాత్రం ఏ లోపము అనేటువంటిది లేకుండా ఉండేటట్లు జాగ్రత్త చేసుకుంటారు. మనకి ప్రవక్త అయినటువంటి యెషయా గారిని గూర్చి మనము తెలుసుకున్నా కూడా, యెషయా గారిని గూర్చి మనము చదివినా కూడా మనకేమర్థమవుతుంది అని అంటే, ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా తమ యొక్క ఇష్టానుసారమైనటువంటి త్రోవలలో వారు తొలగిపోయినప్పటికీ కూడా యెషయా గారి దగ్గరికి దేవుని యొక్క వాక్కు అనేది ప్రత్యక్షమైనప్పుడు, యెషయా గారైతే దేవుని యొక్క వాక్యానికి ఆయన భయపడినటువంటి వాడుగా, దేవుని యొక్క వాక్యానికి ఆయన లోబడినటువంటి వాడుగా మనం ఆయనను గూర్చి చూస్తా ఉన్నాం. అంటే నేను అని ఆయనకు దేవుని యొక్క వాక్కు అనేది ఆయన వద్దకు వచ్చినప్పుడు, ఆయన దేవుని యొక్క మాటను అనుసరించి నడుచుకోవడానికి ఆయన ఇష్టపడినటువంటి వాడు. తన్ను తాను దేవుని సన్నిధిలో కనబరుచుకుంటూ ఉంటాడు. చూడండి, మనకి యెషయా గ్రంథం 8వ అధ్యాయము మనం చూసినట్లయితే, నేనును నాకు ఇచ్చినటువంటి పిల్లలను అంటాడు. నేను నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద సూచనలుగాను మహాకార్యములుగాను మేమన్నా. అంటే జనులు ఎలాగుననుండనివ్వండి, అంటే తమని తాను దేవుని సన్నిధిలో కనబరుచుకుంటాం అనేటువంటిది దేవుని యొక్క మాట ఏదైతే ఉన్నదో దానికి లోబరుచుకొనడంలో, దానికి తమను తాము అప్పగించుకొనడంలో, దేవుడు చెప్పిన దానిని అనుసరించి నడుచుకొనడంలో తమ యొక్క విశ్వాసము అనేటువంటిది వారు స్థిరపరచుకునేటువంటి వారుగా ఉంటారు, స్థిరపరచుకునేవారుగా ఉంటారు. అంతేకాని ఎవరిని బట్టి కూడా వారి యొక్క విశ్వాసం అనేది వారు మార్చుకోరు. వారి యొక్క ఎదుటి వారి యొక్క భక్తిహీనతను బట్టి వీరు తమ భక్తిని విడిచిపెట్టారు. ఎదుటి వారి యొక్క విశ్వాసాన్ని బట్టి, లేకపోతే అల్ప విశ్వాసాన్ని బట్టి వీరు తమ భక్తిని, తమ యొక్క విశ్వాసాన్ని మాత్రము వీరు మానుకోరు. దేవుడు ఏది వారికి ఆజ్ఞాపించాడు. నేను ఎలా ఉన్నాను, దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఎలా రావాలా అని అంటే, నా హృదయము ఎలా ఉన్నది. ఇప్పుడు మనకి శాస్త్రులు పరిసయ్యులను గూర్చి మనకి తెలుసు. వారు ఎలా దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేసేటప్పుడు వారు ఎలా ప్రార్థన చేశారు అని అంటే, వారు ఎలా ప్రార్థన చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఇదిగో ఈ పాపి వలనైనను నేనుండలేదు.
అంటే ఎదుటి వారిలో ఉన్నటువంటి లోపాన్ని గూర్చి నేను ఇలాగున ఈ విధమైనటువంటి పరిసయ్యుల యొక్క భక్తినైనా సరే, భక్తిహీనుల యొక్క భక్తిహీనతనైనా సరే మనమెంత మాత్రమని కూడా కలిగి ఉండకూడదు. మనము వాటిని నేర్చుకునే వరముగా ఉండకూడదు. నేను ఎలా ఉన్నాను, నా హృదయం ఎలా ఉంది, దేవుని ఎదుట నా హృదయము ఎలా ఉన్నది. ఖచ్చితంగా మన హృదయ పరిశోధకుడు దేవుడే కనుక మన హృదయాన్ని ఎప్పుడు కూడా దేవుని ఎదుట మనము మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు, మన యొక్క నడతలు, మన యొక్క సకల ప్రవర్తన కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. అందుకే దావీదు గారు కూడా చూడండి 139వ కీర్తనలో కనుక మనము చూసినట్లయితే 139వ కీర్తన మొదటి వచ్చిన భాగము నుండి చదువుకుందాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. అంటే దేవుడు మనలను గూర్చి తెలియనటువంటిది ఏది కూడా లేదు. మనము లేచుట, కూర్చుండుట, మనము పడుకొనుట, ఆయన సమస్తాన్ని కూడా చూచి ఉన్నాడు, ఎరిగి ఉన్నాడు. మన హృదయంలో పుట్టేటువంటి ఆలోచన, తలంపులు ఆయన ఎరిగి ఉన్నాడు. మన నోట నుంచి మాట రాక మునిపే మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచన అనేది ఆయన ఎరిగి ఉన్నాడు. మనల్ని మన నడతను, మన పడకను ఆయన పరిశీలనగా చూస్తూ ఉన్నాడంటండి. ఒక చర్చికి వచ్చినప్పుడు ఇక్కడ మాత్రమే మనల్ని ఆయన చూడడంలా, నువ్వు పరుండే విధానం, నువ్వు ఎలా ఉన్నావు, పడుకోవడం అంటే నువ్వు కుడివైపుకు తిరిగి పడుకున్నావా, ఎడమవైపుకు తిరిగి పడుకున్నావా, ఎల్లికలా పడుకున్నావా, బోర్లా పడుకున్నావా అనే చూడట్లా దేవుడు. ఏం చూస్తున్నాడు నీ పడక అని అంటే, నీవు పరుండినప్పుడు నీ హృదయము ఎలా ఉన్నది, నీవు నడిచినప్పుడు నీ హృదయములో ఉన్నటువంటిది ఏమిటి, నీవు మాట్లాడేటప్పుడు నీ హృదయములో ఏమి ఉన్నది, నీ హృదయము యొక్క స్థితి ఏమిటి అనేటువంటిది దేవుడు ఎరిగి ఉంటాడండి. దేవుడు ఎరిగి ఉంటాడు. మనం మాట్లాడేటప్పుడు మన హృదయంలో ఒకటి ఉంటుంది, వెలుపటికేం మాట్లాడతాం, మరి ఒకటి మాట్లాడదు. కపటము కలిగినటువంటి వారమై మాట్లాడుతూ ఉంటాం. అంటే మన హృదయంలో ఏది ఉన్నదో అది మనం మాట్లాడం. అంటే మన హృదయం, నీవు వెలుపటికి ప్రేమగా నీవు మాట్లాడినా నీ హృదయం ఎట్లా ఉన్నది అనేటువంటిది నీవు పరిశీలన చేసుకో. మనము చూడండి, దేవుడు చెప్పినట్లుగా చేస్తున్నామని చాలాసార్లు మనం అనుకుంటాం. అంటే ఎవరికైనా ఏదైనా సహాయం చేయడంలో కానివ్వండి, ధర్మము చేయడంలో కానివ్వండి, లేకపోతే ఎవరినైనా ఏదైనా మన హృదయంలో ఏమి ఉన్నది. నీవు ఒకనికి 1000 రూపాయలు ఇస్తే, లేకపోతే 10,000 ఇస్తే, 1,00,000 రూపాయలు ఇస్తే, నీవు ఇచ్చేటువంటి ధనము కాదు, నువ్వెంత ఇచ్చావనేది దేవుడు చూడడు. నీ హృదయంలో ఎలాంటి మనస్సుతో నీవు ఇచ్చావనేది దేవుడు చూస్తాడు. నీవు ప్రేమగా మాట్లాడుతున్నావు, కానీ ఆ వ్యక్తి మీద నీకున్నటువంటి ఆలోచన, నీ అభిప్రాయం ఏంటి అనేటువంటిది దేవుడు చూస్తాడు. నీవు ఎవరికైనా సహాయం చేయడానికి నీవు త్రోవలో వెళ్తూ ఉన్నావు, వారితో కూడా కలిసి నువ్వు నడుస్తూ ఉన్నావు, కానీ ఆ వ్యక్తి మీద నీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా నీ ఆలోచన, నీ హృదయం అనేటువంటిది ఎలా ఉన్నది? దేవునికి ఏం కావాలా అని అంటే నీ హృదయంలో ఏమి ఉందో ఆయనకి కావాలా. ఎందుకంటే
నీ హృదయానికి ఏం కావాలా? స్వస్థత అనేటువంటిది ఎందుకంటే ఇది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది. మనము ఎంత చెడుతనమును చేసినా, మనము ఎంత మేలు చేసేవారమైనా, ఈ రెండిటికీ కూడా మూల కేంద్రం ఏంటి అంటే కనుక హృదయమే. నీలో చెడుతనం ఉందా? అది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? హృదయంలో నుండే ప్రారంభం. నీవు మంచి చేసేవాడవై ఉన్నావా? దేవుని కార్యాలను చేసేవాడవై ఉన్నావా? సత్కార్యాలు చేసేవాడవై ఉన్నావా? నీవు ఇతరులకు మేలు చేసేవాడవై ఉన్నావా? ఇది ఎలా ఎక్కడి నుంచి పుడుతూ ఉన్నది? నీ హృదయంలో నుండి పుట్టే. మంచికైనా చెడుకైనా మూల కేంద్రము అనేటువంటిది నీ హృదయంలో నుండే కలుగుతుంది. అయితే నువ్వు ఎలా ఉన్నావు, దేవుని దృష్టికి నీవెలా ఉన్నావు అనేటువంటిది నిన్ను నీవు పరీక్షించుకోవాలా. దేవుని వాక్యమునకు సరిపోయినట్లుగా, దేవుని మాటకు నీవు సరిపోయినట్లుగా. నేను మీతో చాలాసార్లు చెప్తూ ఉన్నాను. మోషే గారు చూడండి, ఇజ్రాయేలు ప్రజలను నడిపించేటప్పుడు ఆయనను అనేక మారులు వారు శోధించారు. శోధించిన అప్పుడు దేవుడు మోషే గారితో అంటున్నాడు, నేను వారిని సమూలముగా సంహరింపచేసి నీ ద్వారా నేను జనాంగమును పుట్టిస్తాను అంటున్నాడు. కానీ మోషే గారు ఏం చేస్తున్నారు? దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకుంటున్నాడు. వీరిని అరణ్యంలో చంపివేయడానికి దేవుడి వారిని తీసుకొని పోయాడని, మరి అన్యజనుల మధ్య నీ నామం అనేటువంటిది అవమానం అవుతుంది అని దేవుని సన్నిధిలో మోషే గారు ఆయన బ్రతిమిలాడుకుంటున్నాడు. ఇజ్రాయేలు ప్రజల పక్షంగా ప్రార్థన చేస్తూ ఉంటాడు. కానీ మోషే గారికి కోపం వచ్చింది. చివరికి కనుక మనం చూసినట్లయితే బండతో దేవుడు మాట్లాడమని చెప్తూ ఉంటే మోషే గారు ఏం చేశారు? బండని కొట్టాడు. ద్రోహులారా అని పిలిచినది దేవుని దృష్టికి ఎలా కనబడింది? ప్రతికూలముగా కనబడి. మనకైతే ఏమనుకుంటాం? ఇప్పుడు మనల్ని ఎవరైనా సరే బాగా విసిగించారు, శోధిస్తూ ఉన్నారు, బాగా మనల్ని ఎంతగానో హింసిస్తూ ఉన్నారు అనుకుందాం. ఎంత బాధ పెట్టి ఓర్చుకున్నప్పుడు ఓర్చుకుంటూ మనం ఒక్కసారి బరస్ట్ అయిపోయి నా వల్ల కాదు అని మనం అంటే దేవుడు అంగీకరిస్తాడా? దేవుని దృష్టికి ఎలా ఉంది మన యొక్క ఆలోచనలు అనేటువంటి? చూడండి, ఒక్కసారిగా ద్రోహులారా అని పిలిచి అక్కడ బండతో మాట్లాడవలసినటువంటి మోషే గారు ఏం చేశారంట? బండని కొట్టాడు. వారికి దప్పిక తీర్చబడింది. మోషే గారి ద్వారా వారి దప్పికైతే తీర్చబడింది. కానీ దేవుని దృష్టికి మోషే గారు చేసింది మాత్రం ఎలా ఉంది? ప్రతికూలంగా కనబడుతుంది. అంటే మనకి ఎంత జాగ్రత్త అవసరం. దేవుని దృష్టికి మన హృదయము ఎలా ఉంది, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా, మన నోట నుండి వచ్చేటువంటి మాటలు అనేటువంటివి ఎలా ఉన్నాయి, మన సకల నడత, మన సకల ప్రవర్తన ఎలా ఉంది అనేటువంటిది ఖచ్చితంగా మనం ఎరిగినటువంటి వాళ్ళమై ఉండాలా, పరీక్షించుకోవాలా. నేను ఎలా ఎక్కడ మనం పరీక్షించుకోవాలా? దేవుడు మనకిచ్చినటువంటి వాక్యము చేత మన దేవుని వాక్యానికి సరిపోయినట్లుగా మన యొక్క ప్రవర్తన, మన యొక్క నోటి మాటలు అనేటువంటివి ఉన్నాయా లేదా? మనం దేన్ని ఎప్పుడు కూడా మనల్ని ఎలా పరీక్షించుకుంటాం, ఎలా మనల్ని పరిశోధించుకుంటాము అంటే ఇతరుల యొక్క ప్రవర్తనను బట్టి మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మనం దేవుడు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కన్నా కూడా మనల్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అని అంటే మనల్ని మనుషులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తా వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి దేవుని ఎడల మనకున్నటువంటి అభిప్రాయాలు కూడా, మనకున్నటువంటి విశ్వాసం కూడా ఏమైపోతుంది అంటే మారిపోతూ ఉంటాయి. ఇది ఎంత మాత్రం కూడా దేవుని యొద్దకు వచ్చిన మనకి తగినటువంటివి కాదు.
సౌలు గారిని సమూయేలు గారు వచ్చేటంత దాకా సమూయేలు గారు వచ్చేటరికే ఆయన బలి ఇచ్చివేయడంలో ఆయనకున్నటువంటి ఉద్దేశం ఏంటి? జనులందరూ కూడా ఆయన ఏం చేశారంట? బలవంతం చేశారంట. జనుల యొక్క మాట అనేటువంటిది సౌలు గారు వినడం వలన ఆయన ఏం చేశాడు? దేవుని యొక్క ఆజ్ఞను ఆయన అతిక్రమించినటువంటి వాడుగా మనకి కనబడతాను. అంటే జనుల దృష్టికి యోగ్యమైనవి, మన దృష్టికి యోగ్యమైనవి, మనకు అనుకూలమైనవి, మనుషులకి అనుకూలమైనవి, ఇలా మనము ఆలోచన చేసే వాళ్ళంగా మనం ఉండకూడదు. ఎలా మనం దేవుని యొద్దకు వచ్చిన మనము, మన యొక్క హృదయము ఎలా ఉన్నది? ఖచ్చితంగా మనము ఒకటి జ్ఞాపకం చేసుకోవాలా. దేవుని యొద్దకు వచ్చిన మనము హిజ్కియా గారు ఒక ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో మనకి కనబడతానని, మనం ఎప్పుడైనా మనల్ని మనం పరీక్షించుకునేటప్పుడు, మనల్ని మనం పరిశీలన చేసుకునేటప్పుడు ఎలా పరిశీలన చేసుకోవాలో హిజ్కియా గారు చేసినటువంటి ప్రార్థన అనేటువంటిది మనకి ఎంతైనా కూడా ప్రయోజనకరమైనటువంటిదిగా ఉంటుంది. చూడండి, మనము రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచన భాగాన్ని చదువుకుందాం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఇర్మియా గారు, నీవు మరణమవుతావు, నీవు ఇక బ్రతకవు గనక నీ ఇంటిని చక్కబరుచుకొనమని హిజ్కియా గారిని గూర్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, హిజ్కియా గారు దేవుని సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన అనేటువంటిది, అంటే ఆయన దేవుని సన్నిధిలో తను ఎలా నడుచుకున్నాడు, తను ఎలా ఉన్నాను అనేటువంటిది ధైర్యముగా ఆయన చేసేటువంటి ప్రార్థన. దేవుని యొద్దకు మనం వచ్చేటప్పుడు ఖచ్చితంగా మనం ఎలా ఉండాలి అనేటువంటిది హిజ్కియా గారు చేసినటువంటి ప్రార్థన అనేది మనకి నేర్పిస్తుంది. ఇక్కడ ఆయన ఎలా ఉన్నానని దేవునితో చెప్తున్నాడు అంటే కనుక యథార్థ హృదయముతో ఉన్నాడంట. అంతేకాదు, సత్యముతో దేవుని యొక్క సన్నిధిలో ఆయన నడుచుకున్నాడంట. హృదయమేమో యథార్థముగా ఉన్నదంట, సత్యాన్ని అనుసరించి నడుచుకొనినటువంటి వాడుగాను, దేవుని దృష్టికి అనుకూలముగా సమస్తాన్ని కూడా ఆయన చేశాను అని. అంటే దేవుని ఎదుట ధైర్యముగా ఆయన చెప్పగలుగుతున్నాడు. దేవుని యొద్దకు వచ్చేటప్పుడు మనకి ఏం కావాలి అంటే కనుక యథార్థమైనటువంటి హృదయము అనేది కావాలండి. మన హృదయములో ఏ విధమైనటువంటి కపటము అనేది ఉండకూడదు. ఎవరి యొక్క హృదయం అయితే యథార్థముగా ఉంటుందో వారు దేవుని ఎడల నమ్మిక కలిగినటువంటి వారుగా ఉంటారు, దేవుని ఎడల విశ్వాసము కలిగినటువంటి వారుగా ఉంటారు. మరి పత్రికలలో కూడా మనం చూసినట్లయితే చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 22వ వచన భాగంలో కనుక మనం చూసినట్లయితే, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు కలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు మన హృదయము ఎలా ఉండాలా? దేవుని యొద్దకు వస్తున్నాము అంటే మన హృదయం అనేది ఎలా ఉండాలా అంటే ప్రోక్షింపబడినటువంటి హృదయము అనేటువంటిది మనం కలిగి ఉండాల. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో
వారు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తములో వారి యొక్క హృదయం ఏమవ్వాలా అంటే కడగబడాలా, వారి యొక్క మనస్సాక్షి అనేటువంటిది శుద్ధి చేయబడాలా. అందుకనే ఇక్కడ మనస్సాక్షికి కల్మషం అనేది తోచకుండునట్లు ప్రోక్షింపబడినటువంటి హృదయము కలిగి ఉండాలంట. అంతేకాదు ఇక్కడ ఇంకా చెప్తున్నాడు, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు కలిగిన వారమై విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైనటువంటి హృదయం. అంటే ఎంతగా మన హృదయం అనేటువంటిది దేవుని యొక్క వాక్యము చేతనే శుద్ధి చేయబడాలా. మన ఆలోచనలు, మన తలంపులు, మన ఊహలు అన్నీ కూడా దేవుని యొక్క వాక్యము చేత, మన ఆలోచనలు, మన తలంపులన్నీ మనలో నుంచి గతించిపోవాలా. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపులు అనేటువంటిది దేవుని యొక్క దేవుని యొక్క వాక్యము చేత మన హృదయములో భద్రము చేయబడాల. దేవుని యొక్క వాక్యము చేత మన హృదయములో భద్రము చేయబడి విశ్వాసం విషయంలో మనకు ఒక నిశ్చయత అనేటువంటిది కలుగుతుంది. అప్పుడే మనము యథార్థమైనటువంటి హృదయం, దేవుని వాక్యం మన హృదయంలో లేకుండా, దేవుని వాక్యము చేత మన హృదయము శుద్ధి చేయబడకుండా మనము యథార్థవంతులముగా ఉండాలి అని అనుకుంటే, మనము దేవుని యందు విశ్వాసము కలిగిన వారముగా ఉండాలి అని అంటే అది ఎలా ఉంటుంది అంటే ఇప్పటి కాలమందు భక్తి చేస్తున్నట్లుగానే, అంటే వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం, కానీ హృదయాలకి శుద్ధి ఉండదు. దేవుని వాక్యాన్ని వింటాం, దేవుని వాక్యాన్ని చదువుతాం, కానీ మన విశ్వాసం అనేది దేవుని యందు స్థిరపరచబడదు. మనం దేవుని వాక్యాన్ని చదువుతాం, వింటాం, కానీ మనలో ఏమి మనలో యథార్థ హృదయము అనేటువంటిది ఉండదు. ప్రభువు రక్తము ఏం చేయాలా అంటే మన హృదయాన్ని శుద్ధి చేయాలా. మన ఆలోచనలను నెరవేర్చడం, మనము ఊహించడము అనేటువంటిది మనం మానేసేయాల. దేవుని ఆలోచన ఎలా వస్తుంది? దేవుని ఆలోచన మనకి ఎలా తెలుస్తుంది? దేవుని యొక్క మనస్సు మనకి ఎలా తెలుస్తుంది అంటే దేవుని యొక్క వాక్యాన్ని కనుక మన హృదయంలో భద్రముగా మనం దాచుకోగలిగితే దేవుని యొక్క వాక్యము మనతో ముచ్చటిస్తుంది, ఆలోచన చెప్తుంది. దేవుని యొక్క తలంపులేంటో మనతో ముచ్చటిస్తుంది. దేవుని జ్ఞానం అనేటువంటిది దేవుని వాక్యం మనకు అనుగ్రహిస్తుంది. అప్పుడు దేవుడే మనకి ఆలోచనకర్తగా మన ఆలోచనలను మనం ఆలోచనలలో దేవుని యొక్క ఆలోచన అనేది ఉంటుంది. మనం చేసే పనులలో కూడా దేవుని క్రియలు అనేవి కనబడతాయి. మన నడతలో కూడా దేవునితో కూడా నడిచే వారంగా కనబడతాం. మన ప్రవర్తన కూడా సత్ప్రవర్తన కలిగినటువంటిదిగా ఉంటుంది. దేవుని దృష్టికి మనము అనుకూలంగా మనం మొదటిగా హృదయములో కార్యము అనేటువంటిది యథార్థమైనటువంటి హృదయం. అందుకే దావీదు గారు కూడా తను పరీక్షించుకునే సమయంలో, తను పరిశీలన చేసుకునే సమయంలో కూడా ఆయన కూడా చెప్తున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 26వ కీర్తన మొదటి వచ్చిన భాగమును 2వ వచ్చిన భాగమును చదువుకో. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయో సందేహింపకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచున్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. నీ కృపను కన్నులెదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను. దావీదు గారు కూడా ఏం చెప్తున్నారు? నేను యథార్థవంతుడనై నేను ప్రవర్తించుచున్నాను, ఏమీ సందేహింపకుండా యెహోవా యందు నేను నమ్మిక. అంటే ఎప్పుడైతే మనం యథార్థవంతులముగా ఉంటామో మన హృదయములో ఉండే యథార్థత అనేటువంటిది మన యొక్క ప్రవర్తనలో కూడా ఏం కలుగచేస్తుంది అంటే కనుక యథార్థతను, నడతలలో మన సకల ప్రవర్తన కూడా మనలో యథార్థత అనేది కలుగజేస్తుంది. ఎప్పుడైతే హృదయంలో యథార్థత ఉంటుందో అప్పుడు మనం ఎలా పిలువబడతాము అంటే యథార్థవంతులముగా
పిలువ. అంటే దేవుని యొక్క మాట యథార్థవంతులకు ఉండేటువంటి ముఖ్య లక్షణం ఏమిటి అంటే కనుక, దేవుడు వద్దు అని చెప్పిన దానిని విడిచిపెట్టడము, దేవుడు చేయమని చెప్పిన దానిని అనుసరించి నడుచుకోవడమే యథార్థవంతులకు ఉండేటువంటి ముఖ్య లక్షణం. దేవుడు వద్దని చెప్పింది చేయకూడదు, దేవుడు చేయమని చెప్పింది చేయడమే యథార్థవంతుల యొక్క లక్షణం. అంటే దావీదు గారు, నేను యథార్థవంతుడనై ఉన్నాను, ఏమీ సందేహింపకుండా యెహోవాను నేను నమ్మిక ఉంచి ఉన్నాను. అంటే దేవుడు ఒకటి వద్దు అంటే ఆయన దాన్ని ఏమంటున్నాడు, తాను కూడా వద్దు అనేటువంటిదే. అందుకని ఎప్పుడు దేవునిని ఎరిగినటువంటి ప్రతి ఒక్కరి నోటను వచ్చేటువంటి మాటలను మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు, నా అంతరింద్రియములను నా హృదయమును నీవు పరిశోధించుము. పరిశోధిస్తే ఇక్కడ ఇప్పుడు దావీదు గారిలో ఏం కనబడాలా దేవుడికి? నీ కృపను నా కన్నుల ఎదుట నేను ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును నేను అనుసరించి నడుచుకొనుచున్నాను. హిజ్కియా గారికి ఉన్నటువంటి ధైర్యం ఏంటి అంటే, ఆయనంటే యథార్థమైనటువంటి హృదయము కలిగిన వాడుగా ఉన్నాడంట. సత్యమును అనుసరించి దేవుని దృష్టికి అనుకూలముగా నేను ఎట్లు నడుచుకుంటున్నో అని అంటున్నాడు. అంటే మనము దేవుని యొద్దకు వచ్చాము, దేవునికి ప్రార్థన చేస్తున్నాము అంటే మన హృదయం ఎలా ఉన్నది అనేది మనం పరిశీలన చేసుకోవాలా. మన హృదయంలో ఏమి ఉన్నది, మన విశ్వాసము ఏమై ఉన్నది, మన కన్నుల ఎదుట మనం ఏమి ఉంచుకున్నాం, మన నడత ఎలా ఉన్నది, ఖచ్చితంగా పరిశీలన అనేది చేసుకోవాలి. హృదయంలోనికి మనము తొంగి చూడాల, ఏమి ఉన్నదో. దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉంటే, దేవుని యొక్క వాక్యము కనుక మన హృదయంలో ఉంటే, మన ఆలోచనలు, మన తలంపులు, మన సమస్త ప్రవర్తన, మన నడతలన్నీ కూడా దేవుని దృష్టికి ఎలా కనబడతాయి అంటే అనుకూలముగానే కనబడతాయి. అయితే ఇక్కడ దావీదు, నీ కృపను నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును నేను అనుసరించి నడుచుకొనుచున్నాను. మరి ఒక మాట కూడా దావీదు గారు చెప్తున్నాడు చూడండి, 44వ కీర్తనలో కనుక మనం చూసినట్లయితే, 44వ కీర్తన, కోరహు కుమారులు రచించినటువంటి కీర్తన ఇది. ఈ 44వ అధ్యాయము 20వ వచన భాగము నుంచి కనుక మనం చూసినట్లయితే, మా దేవుని నామమును మేము మరచి ఉన్న ఎడల, అన్య దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధింపక మానున, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. ఇక్కడ కోరహు కుమారులు కూడా దేవునిని గూర్చి ఏమని చెప్తున్నారు అని అంటే, మా దేవుని నామాన్ని కనుక మేము మరచి ఉంటే, అన్య దేవతల తట్టు కనుక మా చేతులను మేము చాపితే, హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు పరిశోధింపకమా. అంటే మనం ఏమి చేస్తున్నాం, మనం ఎవని తట్టు తిరిగి ఉన్నాం అనేది ఖచ్చితంగా దేవుడు. ఈ భయము అనేది మనలో ఉన్నప్పుడు మన హృదయాన్ని ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే భద్రముగా మనం కాపాడుకుంటాం. మన హృదయాన్ని భద్రంగా ఎట్లా భద్రంగా కాపాడుకుంటాము అని అంటే కనుక, దేవుని యొక్క మాట విని ఆయన మాట చొప్పున నడుచుకోవటానికి, ఆయన మాటను మన హృదయములో దాచుకొనడానికి మనం ఎప్పుడు కూడా భద్రంగా మన హృదయాన్ని కాపాడుకుంటాం. అదే సామెతల గ్రంథకర్త చెప్తున్నాడు కదా, చూడండి 4వ అధ్యాయము, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 21వ వచన భాగము నుండి చదువుకున్నాం. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చు.
నీ హృదయం నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడు. మన హృదయాన్ని ఏం చేయాలంటే మనము భద్రముగా కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలా? హృదయాన్ని భద్రముగా కాపాడుకోవడం అంటే దేవుని మాటని విని ఆయన వాక్యానికి మనము చెవియొగ్గి ఆయన మాట చేత మన హృదయము అనేది భద్రంగా కాపాడుకోవాలా. ఆయన మాటను మీరి మనము ఏది చేయకుండా, ఆయన మాట కాక వేరొకటి ఏది మనం చేయకుండా మన హృదయాన్ని మనం ఏం చేయాలా? భద్రముగా మనము కాపాడుకోవాలా. ఎందుకంటే మన హృదయంలో నుంచి ఏం బయలుదేరుతాయంట? జీవజల ధారలు అనేటువంటివి బయలుదేరుతాయంట. కాబట్టి మన హృదయాన్ని మనము భద్రంగా కాపాడుకోవాలా. ఇదే మన సర్వ శరీరానికి కూడా ఏమై ఉన్నది? ఆరోగ్యాన్ని, మన సర్వ శరీరానికి జీవాన్ని అనేటువంటిది కలుగచేస్తుంది. భద్రంగా కాపాడుకోవడము అని అంటే దేవుని మాట వినడము, దేవుని మాట చదవడము, లేకపోతే దేవుని మాట చెప్పడము కాదండి. భద్రంగా కాపాడుకోవడము అని అంటే ఏదైతే మన కన్నులతో మనము చదివామో, ఏదైతే మన చెవులతో మనము విన్నామో, ఏదైతే మన హృదయంలో మనము విశ్వసించామో, విశ్వసించినటువంటి దానిని అనుసరించి నడుచుకోవడానికి మనల్ని మనం భద్రంగా ఎక్కడ మనము తప్పిపోతాం? చాలామంది చదివే వాళ్ళు ఉంటారు, చాలామంది వినేవాళ్ళు ఉంటారు, చాలామంది మాకులాగా చెప్పేవాళ్ళు ఉంటారు. కొద్దిమంది మాత్రమే చదివింది, విన్నది, చెప్పేది చేసేవారుగా ఉంటారు. భద్రంగా కాపాడుకోవడం అంటే ఏది విన్నామో దానిని అనుసరించి నడుచుకోవాలి. మన కన్నుల ఎదుట నుంచి అవి తొలగిపోకుండా మనము జాగ్రత్త పడాలి. ఏది మనకు ప్రకటింపబడిన మాటను అనుసరించి నడుచుకోవడానికి మన హృదయాన్ని మనం ఏం చేయాలా? భద్రముగా కాపాడుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు మనకి తెలుసు, వారు దేవుని యొక్క వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని చదవడంలో కానీ, ధర్మశాస్త్రాన్ని బోధించడంలో కానీ వారు ఎంత మాత్రము కూడా తప్పిపోరు. ఎక్కడ వారు తప్పిపోయేది? ఎక్కడ? వారు చెప్తారు, చదువుతారు, కానీ క్రియలు మాత్రము చెయ్యరు. అందుకే వారంటే చిటికెన వేలుతో కూడా వారు కదిలించరంట. వాళ్ళు చెప్పింది వినండి, కానీ వాళ్ళు చేసినట్టుగా మాత్రం అంటే మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవడం అంటే ఏంటి అంటే మనం ఏది విన్నాం, మనం ఏది చదువుతున్నాం, మనం ఏది చెప్తున్నాం, దానిని అనుసరించి నడుచుకోవడానికి మన హృదయాన్ని మనము భద్రముగా ఆయన మనల్ని చూస్తున్న దేవుడు. అంటే నువ్వే చదువుతున్నావు, నేను చదివాను ప్రభువా అంటే సరిపోదు. దినానికి 3 అధ్యాయాలు చదివేవాళ్ళు ఉంటారు, 3.5 అధ్యాయాలు చదివేవాళ్ళు ఉంటారు, సంవత్సరంలో బైబిల్ కంప్లీట్ చేసే వాళ్ళు ఉంటారు కదా. లేదు, బైబిల్ అంతా బోధించే వాళ్ళు ఉంటారు. ఇలా ఎన్నైనా మనం చేయొచ్చు, మంచిది. ఈ అభ్యాసం అనేది చాలా మంచిది. అయితే నువ్వు ఎంత చదివినా, నువ్వు ఎంత విన్నా, నీవు విన్నది చెప్పినది చెయ్యకపోతే మాత్రము మనకొచ్చే ప్రయోజనం అనేది గుండు సున్నా, ఏమీ ఉండదు. ప్రయోజనం అనేది ఏది ఉండదు. అంటే ఖచ్చితంగా దేవుడు మనకిచ్చిన దానిని మనము భద్రంగా కాపాడుకోవాలి. ఎక్కడ? మన హృదయంలో. హృదయం, దేవుడు ఏది మనకు అనుగ్రహించాడో జీవవాక్యము, దానిని అనుసరించి నడుచుకొనడంలో మన హృదయ ఆలోచనలలో మనము తప్పిపోకుండా ఉండేటట్లుగా మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. మన హృదయంలో ఉన్నటువంటి విశ్వాసము నుంచి మనము తప్పిపోకుండా ఉండేటట్లుగా
మనం భద్రంగా కాపాడు. ఎందుకంటే ఆయన చూస్తున్న దేవుడు కాబట్టి ఖచ్చితంగా మన హృదయాలను పరిశీలించుచున్న దేవుడు. అందుకే దావీదు గారు అంటాడు చూడండి, 17వ కీర్తన 2వ వచ్చిన భాగమును చదువు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గములను తప్పించుకున్నటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరుచుకుని ఉన్నాను. నా కాలు జారలేదు. దావీదు గారు ఎలా భయపడుతున్నాడు దేవునికి అంటే, ఎలా తను తాను దేవుని ఎదుట కనబరుచుకుంటున్నాడు అని అంటే, ఇక్కడ అంటున్నాడు నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచును. ఎందుకండి దావీదు గారు నీవు నాకు తీర్పు తీర్చుము అని ఆయన 26వ కీర్తనలో కూడా ఆయన ఏం మాట్లాడారు చూడండి దేవుని దగ్గర. యెహోవా నేను యథార్థవంతుడనే ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఎందుకు దావీదు గారు నాకు తీర్పు తీర్చుము అని అడుగుతున్నాడు అంటే, దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు, మనల్ని పరిశోధిస్తున్నాడు అంటే ఖచ్చితంగా మన క్రియలకు తగినటువంటి ప్రతిఫలాన్ని మనం చేసేటువంటి మంచికే కానీ మనం చేసేటువంటి చెడుకే కానీ తగిన ప్రతిఫలాన్ని దయచేసేది ఎవరు? దేవుడే. అందుకే భక్తులైనటువంటి వారు ఎక్కువగా దేన్ని గురించి కూడా మాట్లాడతారు అంటే, వారికి ఉండేటువంటి నమ్మకం ఏమిటి, వారి ప్రవర్తన విషయంలో వారికి ఉండేటువంటి గొప్ప నమ్మకం ఏంటి అంటే, దేవుడు వారికి ఏది ఆజ్ఞాపించిన దాన్ని చేయడానికి వారి మనస్సును వారు స్థిరపరచుకుంటున్నారు. కనుకనే ఆయన అంటున్నాడు నీవు నాకు తీర్పు తీర్చుము అంటే, ఏ దురాలోచనయు కూడా నీకు ఆయన దేవుడు ఆయన పరిశోధిస్తే ఏ దురాలోచనయు నీకు కానరాలేదు. అంటే ఎంతగా ఆయన యొక్క హృదయము అనేటువంటిది దేవుని యొక్క నోటి మాట చేత ఆయన భద్రముగా కాపాడుకున్నాడో చూడండి. ఎలా తన యొక్క నోటి దేవుని మాట చేత ఆయనంట తను తాను భద్రముగా కాపాడుకున్నాడంట. ఆయన అంటున్నాడు నోటి మాట చేత నేను అతిక్రమించను అంటే ఆయన గురించి మనకు తెలుసు. దావీదు గారు అంటాడు నోటితో పాపము చేయకుండా ఉండేటట్లుగా ఆయన ఏం చేశాడంట, తన నోటికి చిక్కాన్ని ఉంచుకొందును అని అనుకున్నాడంట. అంటే నోటితో పాపం చేయకుండా ఉండడానికి ఆయన తన నోటిని కాచుకుంటున్నాడు. ఇప్పుడు అలానే తన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలను కూడా ఆయన ఎటువంటి దురాలోచన కానీ ఎటువంటి దురభిప్రాయములు కానీ తన హృదయంలో లేకుండా ఉండేటట్లుగా తన హృదయాన్ని కూడా ఆయన ఏం చేస్తున్నాడు, కాచుకుంటున్నాడు. తన హృదయాన్ని భద్రముగా ఆయన కాపాడుకుంటా ఉన్నాడు. యథార్థమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండడానికి తన హృదయాన్ని ఆయన భద్రముగా కాపాడుకున్నాడు. అందుకని నోటి మాట చేత నేను అతిక్రమించను అంటున్నాడు. అంతేకాదు నీ మార్గముల యందు నా నడకలను నేను స్థిరపరచుకున్నాను, నా కాలు జారలేదు అని చెప్తున్నాడు. దానికంటే ముందుగా 4వ వచనంలో ఉంటుంది చూడండి, మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గములను తప్పించుకున్నటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకునేను. మనుష్యుల మార్గాలు, మనుషులు బలాత్కారులైనటువంటి మనుషులు ఏం చేస్తారు, వారు చెరపెట్టబడి మనలను కూడా ఏం చేస్తారు, చెరపెట్టి వారితో కూడా లాక్కుపోయే వాళ్ళగా ఉంటారు. అలాంటి వాళ్ళ విషయంలో కూడా ఈయన ఏం చేస్తున్నాడంట, దేవుని యొక్క నోటి మాటను బట్టి తను కాపాడుకున్నాడు. తాను
నోటి మాట చేత అతిక్రమించట్లా. మనుషుల విషయంలో కూడా ఆయన జాగ్రత్తగా దేని చేత తను తాను కాపాడుకున్నాడు అని అంటే దేవుని యొక్క నోటి మాట చేత తన్ను తాను కాపాడుకున్నాడు. దేవుని మార్గములో తన యొక్క అడుగులను స్థిరపరచుకున్నాడు. నా కాలు జారలేదు అని చెప్తున్నాడు. అయితే దేవుని దృష్టికి మనము అనుకూలముగా ఉండాలా. దేవుని ఎదుట మన హృదయం ఎట్లా ఉండాలి అంటే కనుక దేవుని యొక్క నోటి మాటగా మన హృదయంలో పుట్టే ఆలోచనలు, తలంపులు, మన యొక్క సమస్త ప్రవర్తన మన హృదయాన్ని బేస్ చేసుకునే ఏమి ఉంటుంది, మన ప్రవర్తన అంతా కూడా ఉంటుంది. నువ్వు ఎట్టి విధమైన కార్యాలను చేయి, ఏ విధమైనటువంటి పరిచర్య చేయి, ఏ విధమైనటువంటి ప్రేమపూర్వకంగా నువ్వు మాట్లాడు, కానీ దేవుడు వాటన్నిటికన్నా ముందుగా ఏం చూస్తాడు అంటే నీ హృదయం ఎలా ఉందో చూస్తాడు. నీ హృదయాన్ని బట్టి నీ కార్యాన్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. నీ పరిచర్యను కానీ, నీవు చేసేటువంటి ధర్మ కార్యాలను కానీ, నీవు చేసేటువంటి సేవ కానీ ఏది చేయి, నీ హృదయం ఎలా ఉంది, నీవు చెల్లించే అర్పణలు కానీ నీ హృదయం ఎలా ఉంది, దీనిని బట్టే మిగిలినవన్నీ కూడా నీకు అంగీకృతం, దేవునికి అంగీకృతంలో అవుతాయి. దేవుని దృష్టికి నీ హృదయం ఎలా ఉంది అనేది నీవు పరిశీలన చేసుకోవాలా. దేవునికి ఏదైనా సరే ఆయాసకరమైనటువంటిది ఉంటే మనల్ని మనం ఏం చేయాలా, దేవుని సన్నిధిలో పరీక్షించుకుంటూ అది మనలో నుంచి తొలగిపోయేటట్లుగా దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని విడిచిపెట్టే వాళ్ళలాగా ఉండాలా. దేవుడు మనతో మనం దేవుని యొక్క వాక్యమునందు కనుక విశ్వాసం ఉంచిన వారమైతే, దేవుని యొక్క అడుగుజాడలలో మనం నడవాలని కనుక మనము కోరుకునేటువంటి వారు, మన హృదయాన్ని కనుక మనం సమ్మతి పరచుకునేటువంటి వారమైతే, మనం కనుక ఏదైనా అడుగులు తడబడినా, మన అడుగులు జారినా, మన కాలు జారినా, దేవుడు ఏం చేస్తాడంటే వెంటనే మనల్ని హెచ్చరిస్తాడు, మనల్ని గద్దిస్తాడు. మనల్ని గద్దించినప్పుడు మనం కనుక దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకొని మనల్ని సరిచేసుకుంటే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడని. ఇప్పుడు దావీదు గారు ఉన్నారు, ఆయన ఎంతగా దేవుని యొక్క మార్గంలో నడవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడో, దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన ఎంత ప్రీతికరంగా ఎంచుకుంటున్నాడో, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎంత ప్రియమైనదిగా ఆయన ఎంచుకొని దేవుని యొక్క మార్గంలో నడవాలని ఇష్టపడుతూ ఉన్నా కూడా ఆయన కూడా ఏమైంది, పాపానికి ప్రేరేపించబడినప్పుడు బెత్షెబాతో పాపము చేసినప్పుడు, ఉరియాని చంపించినప్పుడు అది దేవుని దృష్టికి ప్రతికూలముగా ఉన్నది. దేవుడు గద్దించినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే లోబడతాను, పాపిని అని ఆయన పశ్చాత్తాపపడుతున్నాడు. అలాగే ఇప్పుడు ఎవరమైతే మన పాపముల విషయమే మనం గద్దింపబడినప్పుడు, మన యొక్క దోషముల విషయంలో మనము గద్దింపబడుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క గద్దింపునకు గనక మనము లోబడినట్లయితే, మన యొక్క మార్గాలని కనుక మనము సరిచేసుకునే వారమైతే, మన యొక్క ప్రవర్తనని కనుక మనము దిద్దుబాటు చేసుకునే వారమైతే, ఖచ్చితంగా దేవునికి మనం ఎలా ఉంటామంటే ఇష్టలంగా ఉంటాం, మనం ఆయనకి ప్రియులముగా ఉంటాం, దేవుని పిల్లలంగా, దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యానికి మనం వారసులంగా చేయబడతాం. దేవుని ఇర్మియా గారిని విషయంలో, ఇర్మియా గారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి, ఇజ్రాయేలు ప్రజల విషయంలో నీవు ప్రార్థన కూడా వారి యొక్క దుష్క్రియలను గూర్చి, దుష్కార్యములను గూర్చి దేవుడు ఇర్మియా గారి ద్వారా మాట్లాడుతూ వారి విషయంలో నువ్వు ప్రార్థన కూడా చేయవద్దంటున్నాడు. కానీ ఇర్మియా గారు మాత్రం ఎలా ఉన్నారు, ప్రజలందరిలో తను తాను ప్రత్యేకంగా దేవుని కొరకు జీవించేటువంటి ఒక విశ్వాసాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఆయన దేవుని యొద్దకు వచ్చి నీవు చూచి ఉన్నావు, నీవు నన్ను ఎరిగి ఉన్నావు అని చెప్పి దేవుని దగ్గర నా హృదయము నీ పట్ల ఎట్లున్నది. ఖచ్చితంగా ప్రభు బలని సమీపించే మనం వారితోనో వీరితోనో పోల్చుకొని మన భక్తి ఉన్నతమైనదని, లేకపోతే మన భక్తి తక్కువగా ఉన్నదని ఎంచుకునేటువంటి వరంగా కాదు, కానీ
ప్రభు బలిని సమీపించే మనము మన హృదయాలను మనం పరీక్షించుకున్నాం. మన హృదయము దేవుని ఎదుట ఎలా కనబడతా ఉన్నది, ఎలా కనబడతా ఉన్నది? యథార్థమైన హృదయాలను మనం కలిగి ఉన్నామా? ప్రోక్షింపబడినటువంటి హృదయాన్ని మనము కలిగి ఉన్నామా? మనము సత్యాన్ని అనుసరించి నడుచుకునేటువంటి వారముగా ఉన్నామా? ఎటువంటి హృదయము మనలో ఉన్నది? దేవుని వాక్యము మన హృదయములో ఉన్నది. దేవుని యొక్క వాక్యము చేత మన హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకుంటున్నామా? లేదా భక్తులు వారి యొక్క జీవితాలలో వారు తమను తాము ఎలా భద్రంగా కాపాడుకున్నారు? అంటే మనల్ని మనం భద్రంగా కాపాడుకోవాలి అని అంటే, పాపము చేయకుండా మనం ఉండాలి అంటే, ఏ విధమైన అపరాధము చేత మనం నశించిపోకుండా ఉండాలి అంటే, మన హృదయము అనేటువంటిది దేవుని దృష్టికి ఎట్లున్నది అనేది పరిశీలించుకోవడం, పరీక్షించుకోవడము అనేటువంటిది మనకెంతైనా అవసరం. కాబట్టి మన హృదయ పరిశోధకుడు యెహోవా మనలో ఉన్నటువంటి లోపాలను గూర్చి, మనలో ఉన్న బలహీనతలను గూర్చి మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలా? పరిశీలించుకొని మనల్ని మనం సరిచేసుకొని యోగ్యమైనటువంటి వారముగా ప్రభు వలని సమీపించాలా. ఇది ప్రభు శరీరము, ప్రభువు రక్తమని మనము తిని త్రాగడానికి, మనము వివేచించి తిని త్రాగే వాళ్ళంగా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన రాజ్యములోనికి మనము ప్రవేశించే వారముగా ఉండాలా. అట్టి కృపా దేవుడి సంఘానికి దయచేయునుగాక. ఆమేన్. మోకరించి